అమ్మా! నాకీ పెళ్లి ఇష్టం లేదు. ఊర్మిళ మాటలకు కాత్యాయని తుళ్ళిపడింది. మంచి కుటుంబం. అబ్బాయి రూపసి, విద్యాధికుడు, అర్జునపరుడు. పిల్లనిచ్చుకునే తల్లిదండ్రులు ఇంతకన్నా కోరుకునేది ఏముంటుంది? మంచి రోజు చూసి రేపో మాపో ముహూర్తాలు పెట్టుకుందామనుకుంటున్న తరంలో ఇదేమిటి ఇలాగంటుంది? ఎలా చూసినా తమ స్థాయికి మించిన సంబంధం. ఏ కారణంగా కూతురిలా సాహసించి మాట్లాడుతుందో కాత్యాయనికి కోరుకోడు పడటం లేదు. 3 ఏళ్లుగా రకరకాల సంబంధాలొచ్చాయి. సరిజోడు కాదనో, పద్ధతైన మనుషుల్లా లేరనో, ఆర్థికంగా సరితూగలేమనో ఏవేవో కారణాలు. ఏ ఒక్కటీ ముడిపడలేదు. పెళ్లి ఆలస్యమవుతున్న కొద్దీ వయసు మీరిపోతుందేమోనన్న భయం. తమ కాలంలో పిల్లలు ఒకర్నొకరు ఇష్టపడుతున్నారా లేదా అన్నంత వరకే చూసేవాళ్ళు తప్ప మిగతా విషయాలన్నీ పెద్దలే మాట్లాడుకొని ఖాయపరుచుకునేవాళ్ళు. ఇప్పటి పరిస్థితి అలా లేదు. పెద్దల ఇష్టాయిష్టాలు నామమాత్రంగా ఉంటున్నాయి. ఎందుకిష్టం లేదు? అడిగింది కాత్యాయని. సమాధానం రాలేదు. మరోసారి రెట్టించింది కూతుర్ని. ఈ కాలం పిల్లలకి మేం చెప్పలేం తల్లీ. ఆ చెప్పేదేంటో మీ నాన్నగారికే చెప్పుకో అంటూ చివాళ్ళ గదిలోంచి వెళ్ళిపోయింది కాత్యాయని. పెళ్లి వేడుకలలో ఇచ్చిపుచ్చుకోవటాల వంటి ఆర్థిక సంబంధ విషయాల్లో పిల్లలకి ప్రమేయం లేనట్లు పెద్దలు వ్యవహరించటం సబబేనా? కట్నకానుకల గురించి మాకేం డిమాండ్లు లేవు. అబ్బాయికి లక్షల్లో జీతం వస్తుంది. మాకున్నది ఒక్కగానొక్క కొడుకు. బంధుమిత్రులదంతా పెద్ద బలగమే ఉంది. పెళ్లి ఏర్పాట్లు మాత్రం ఘనంగా ఉండాలి. అతిథి మర్యాదలకు లోటు రాకుండా చూసుకుంటే చాలు అన్న మగపెళ్లివారి మాటలు తన దాకా చేరాయి. ఆ మాటలు వాళ్ళంటే తమ వాళ్లకు మరింత గౌరవాన్ని కలిగించినట్లు ఊర్మిళ గ్రహించింది. ఊర్మిళకిద్దామనుకున్న ఫ్లాట్ అమ్మితే 60 లక్షల దాకా వస్తుంది. వాళ్ళెటో కట్నాలడగటం లేదు కదా! వచ్చిన డబ్బుతో ఘనంగా పెళ్లి జరిపించేసి మిగిలిందేదో బంగారం కొని పిల్ల ఒంటిమీద పెడితే సరిపోతుంది అంటూ సులువుగా సమస్యను తేల్చేశాడు తండ్రి. ఆ ప్రస్తావన వింటూనే తన మనసులో ఒక్కసారిగా రేణు అక్క మెదిలింది. పెద్దమ్మ కూతురు రేణుక అంటే ఊర్మిళకు ఎంతో ప్రాణం. ఇద్దరి మధ్య వయసు అంతరం 7 ఏండ్లున్నా ఆ అంతరం స్నేహానికి అవరోధం కాలేదు. తోడబుట్టిన వాళ్ళల్లా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇద్దరి మధ్య ఎలాంటి అరమరికలు లేని ఆత్మీయ సంబంధాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పెళ్లి సంబంధం గురించి తను చెప్పగానే రేణుక చాలా ఆనందపడింది. అన్ని విధాల తగిన సంబంధమేనంటూ మెచ్చుకుంది. అయితే ఆ రోజుల్లో మగపెళ్లివారు రేణుక సంబంధం గురించి ఎలా మాట్లాడారో ఇప్పుడు వీళ్ళు అలానే మాట్లాడుతున్నారు. ఆర్థికంగా బాగా కలిగిన కుటుంబం. కోడలు చక్కని చుక్క కావాలని కోరుకున్నట్లే రేణుక ఉండటంతో పైసా కట్నం అక్కర్లేదన్నారని, పెళ్లి మాత్రం తమ స్థాయికి తగ్గట్టు ఘనంగా జరిపించమన్నారని ఊరంతా విశేషంగా చెప్పుకున్నారు. రేణుక ఎంతో అదృష్టవంతురాలని అంతా మురిసిపోయారు. పెద్దనాన్న కూడా పెళ్లి ఖర్చుకి ఏమాత్రం వెనకాడలేదు. ఊరంతా పందిరేసి రంగవల్లులద్ది ఎక్కడెక్కడి నుండో వంట వాళ్ళను, వడ్డన వాళ్ళను, సినీ సెట్టింగ్ల వాళ్ళను, విద్యాదీపాల వాళ్ళను రప్పించి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు. తెలిసినంతలో ఆ రోజుల్లో అంత గొప్పగా జరిగిన పెళ్లి మరొకటి లేదన్నట్లు కథలుగా చెప్పుకున్నారు. తను అలాగే అనుకుంది. పెళ్లి ఖర్చుల కోసం రేణుకక్కకు పసుపు కుంకుల కింద ఇద్దామనుకున్న 2 ఎకరాల మామిడి తోట అమ్మేశారు. పెళ్లైన 2 ఏండ్ల తర్వాత పండంటి బిడ్డకు తల్లైంది రేణుక. మధ్యలో ఒకసారి బంధువుల పెళ్లిలో కలవటమే. పెళ్ళవక ముందంటే పండగనో పేరంటమనో ఏదో వంకతో
తను వెళ్ళి 2-3 రోజులుండి సరదాగా గడిపి వస్తుండేది. బారసాలని కబురు చేస్తే తల్లితో కలిసి తను వెళ్ళింది. అమ్మతనం మూర్తిభవించిన రేణుక బొద్దుగా కూడా అనిపించింది. పాలిచ్చే తల్లి పుష్టిగా ఉండాలి కదే! అంటూ తన ఆకరానికి తనే నవ్వుతూ కామెంట్ చేసింది. బంగారంతో చేసిన బ్రాస్లెట్ పిల్లాడి చేతికి తగిలించి తను ముద్దులాడసాగింది. ఏం ఉద్యోగం చేసి సంపాదించి తెచ్చావు ఊర్మిళ? అంటూ హాస్యమాడింది. ఈ మాత్రానికే ఉద్యోగమే చెయ్యాలంటావేంటక్కా? హ్మ్. ఇప్పుడంటే తల్లిచాటు పిల్లవి. రేపొక ఇంటి కోడలివయ్యాక తెలుస్తుంది. మన ఇష్టాలకు ఉన్న హద్దులేంటో. అన్న రేణుక మాటల వెనుక ఏదో నిగూఢార్థం ఉందేమోనన్న అనుమానం కలిగింది. ఆ తర్వాత కొద్ది నెలలకే రేణుక తమ్ముడు పాండుకి పెళ్లి కుదిరింది. రేణుక పిల్లాణ్ణి తీసుకొని వారం రోజుల ముందే వచ్చింది. తను 2 రోజుల ముందే పెళ్లికి వెళ్ళింది. రేణుక ముఖంలో ఏదో దిగులు. ఒకప్పటి చురుకుదనం కనిపించలేదు. ఒంట్లో బాగుండలేదేమోననుకుంది. పెళ్లికి రేణుక భర్త, అత్తింటివారు ఒక్కరూ రాకపోవటంతో చాటుమాటుగా నలుగురు గుసగుసలాడుకున్నారు. అక్కా, బావగారు రాలేదేంటి? ఉండబట్టలేక అడిగేసింది తను. ఏం చెప్పనే? రకరకాల బిజినెస్లు, టూర్లు, బిజీ బిజీ. కట్టేసి తీసుకురాలేంగా? అంటూ మొఖాన నవ్వు పులుముకుంది. పెళ్ళయ్యాక కూడా 7-8 నెలలు రేణుక పుట్టింట్లోనే ఉండిపోయిందని తెలిసి రకరకాల అనుమానాలు పొడచూపాయి. భార్యాభర్తలు ఏదో గొడవ పడ్డారన్న విషయం చూచాయగా బయటకు పొక్కింది. ఊర్మిళ బొట్టు, కాటుక, పౌడరు, పర్ఫ్యూమ్లు, నాప్కిన్లు ఇలా మన ఆడవాళ్లకు ఏవేవో వస్తువులు కావాలి. అన్నిటికీ భర్త మీద ఆధారపడే దుస్థితి ఉండకూడదు. అతని స్థితిగతులతో సంబంధం లేకుండా మనకంటూ ఒక ఆర్థికపరమైన సపోర్టు ఉండాల్సిందే. అది ఉద్యోగం కావచ్చు, ఆస్తి కావచ్చు. అంతేకాని ప్రతి చిన్న అవసరానికి భర్త దగ్గర చేయి చాపాల్సి వస్తే విలువ ఉండదు. చులకనగా చూస్తారు. అందరూ భర్తలు అలా ఉండకపోవచ్చు. కానీ కొందరైనా ఉంటారు. ఆ కొందరిలో మనముండమని గ్యారంటీ ఏమిటి? మా వాళ్ళు నా పెళ్లి ఎంతో ఘనంగా చేసి పంపిస్తున్నామని సంబరపడ్డారే గాని ఒట్టి చేతుల్తో నన్ను అప్పగింతలు పెడుతున్నామన్న స్పృహ లేకపోయింది. రేణుక మాటల్ని బట్టి వాళ్ళ మధ్య మనస్పర్ధలకు కారణం కొంతవరకు తను గ్రహించగలిగింది. ఎలాంటి సంధి ప్రయత్నాలు జరిగాయో తెలియదు గాని ఆ తర్వాత కొద్ది రోజులకే రేణుక అత్తారింటికి వెళ్ళిపోయినట్లు తెలిసి సమస్య పరిష్కారమైనందుకు సంతోషించింది. ఏం లేదురా, పాండు పెళ్లికి డైమండ్ రింగ్ ప్రెజెంట్ చేస్తానందంట రేణుక. నీ ముచ్చట కోసం నేనెందుకు డబ్బివ్వాలి? నీ వాళ్ళని అడిగి తీసుకోమంటూ అబ్బాయి నిష్ఠూరమాడాడంట. దాంతో మీ అక్కకు మనసు నొచ్చుకుంది అంటూ ఒకరోజు పెద్దమ్మ అసలు గొడవకు కారణమేంటో చెప్పేసింది. అయితే రేణుక మనసు కష్టపెట్టుకోవటానికి ఆ ఒక్కటే కారణం కాకపోవచ్చని, అంతకు పూర్వం అలాంటివి మరికొన్ని జరిగుండొచ్చని తను అనుకుంది. ఆ రోజు రేణుక విషయంలో పెద్దనాన్న ఎలా ఆలోచించారో ఇప్పుడు తన విషయంలో అమ్మనాన్నలు అదే విధంగా ఆలోచిస్తున్నారు. పెళ్లికి ఫంక్షన్ హాల్ అద్దె, డెకరేషన్, ఆహ్వాన పత్రికలు, మేళతాళాలు, వీడియోలు, ఫోటోలు, భోజనాలు, రిటర్న్ గిఫ్ట్లు, పెళ్లికి ముందు నిశ్చితార్థానికి స్టార్ హోటల్లో హాల్ రెంట్, డెకరేషన్, భోజనాలు వగైరా వగైరాలు కలుపుకుంటే మొత్తం 60 లక్షల దాకా అవుతుందని లెక్కలు వేస్తున్నారు. పెళ్లికి ఇంత హంగు, ఆర్భాటాలు అవసరమా? ఏంటమ్మా, ఈ పెళ్లి ఇష్టం లేదంటున్నావంట? తండ్రి మాటలకు ఊర్మిళ ఆలోచనలు చెదిరిపోయాయి. అవును నాన్నా, ముందు నచ్చాడన్నావు? అవును, నచ్చాడనే అన్నాను. ఇంతలోనే ఏమైందమ్మా? నువ్వు సరేనన్నాకనే కదా ఖాయం చేసుకుంది. అబ్బాయి నచ్చటం వరకేనా నా ప్రమేయం?
ఆ తర్వాత మీరు మాట్లాడుకున్న విషయాల్లో నా ఇష్టాయిష్టాలతో పని లేదా? ఏ విషయాలునమ్మా? ఆచారాలు, పెట్టుపోతలు, ఆర్థిక విషయాలు. మేం పెద్దవాళ్ళం మాట్లాడుకునేవి. వాళ్ళేం కట్నాలు, కానుకలు గురించి గొంతెమ్మ కోరికలు కోరుకోలేదు గదా! కాకపోతే పెళ్లి మాత్రం గొప్పగా జరిపించమన్నారు. సానుకూలంగా మాట్లాడింది తల్లి. అవును. అందులో తప్పేముంది? పెళ్లి తమ స్థాయికి తగ్గట్టు జరగాలన్నారు. అలాగే చేస్తామన్నాం. అంత ఘనంగా చెయ్యటానికి అవసరమైనంత డబ్బు మన దగ్గర ఉండాలిగా? నిజమే. లేదు. నీ పెళ్లి ఖర్చుల కోసం దాచిపెట్టింది పెళ్లి సింపుల్‌గా జరిపించటానికి సరిపోతుంది. అందుకనే నీకు ఇద్దామనుకున్న అపార్ట్‌మెంట్ అమ్మి వచ్చే డబ్బుతో వాళ్ళడిగినట్టు ఘనంగా చేద్దామనుకుంటున్నాం. నాకంటూ ఏమీ ఆస్తి ఉండనక్కర్లేదనుకున్నారా? నీకిస్తేనేం, నీ పెళ్లి కోసం ఖర్చు పెడితేనేం? రేపు పెళ్ళయ్యాక వాళ్ళకున్న ఆస్తిపాస్తులన్నీ మీ భార్యాభర్తలేగా అనుభవించేది? అలాగని నా పేరు చిల్లిగవ్వ ఆస్తి లేకుండా నన్ను బికారిదాన్ని చేస్తారా? అదే అపార్ట్‌మెంటు నాకుంటే దాని మీద నెల నెల వచ్చే అద్దె నా ఆదాయంగా నా అక్కరకుంటుంది. ప్రతి చిన్న అవసరానికి చెయ్యి చాచి భర్తను అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండదు. మీ అమ్మ నేను నీది నాది అనుకుంటూ ఇంతకాలం బతకలేదా అమ్మా? వచ్చే ఆదాయానికి తగ్గట్టు ఏ లోటు లేకుండా సర్దుకుంటూ బతికాం. భార్యాభర్తల మధ్య అడుక్కోవడమన్న భావనే సరికాదు. మీ కాలము, మీ అవసరాలు, మీ ఆలోచనలు వేరు నాన్నా. నా చదువుకు తగ్గ ఉద్యోగం రానూవచ్చు, రాకపోనూవచ్చు. వచ్చిన కుటుంబ బాధ్యతల మధ్య చెయ్యలేకపోనూవచ్చు. ఏదేమైనా నాదంటూ నాకొక ఆసరా ఉండాలి. నిక్కాచ్చిగా మాట్లాడింది ఊర్మిళ. అపార్ట్‌మెంట్ అమ్మకుండా ఆస్తిగా నీకిచ్చి పెళ్లి ఘనంగా చెయ్యాలంటే అప్పు చెయ్యాలి. ఈ వయసులో మేం తలకు మించిన అప్పులు చెయ్యలేం కదా! నిజానికిది మన స్థాయికి రావాల్సిన సంబంధం కాదు. నీ భవిష్యత్తు బాగుండాలనే మా ఆశంతా. కాలదాకా వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోవద్దు. బతిమాలుతున్నట్లుగా అన్నాడు తండ్రి. నాన్నా, అంతగా మన సంబంధాన్ని ఇష్టపడుతున్న వాళ్ళు మన స్థితిగతుల్ని చూడాలి. అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలన్న ముచ్చట వాళ్ళది. ఆ ఏర్పాట్లేవో వాళ్ళని చేసుకోమనండి. అదేం మాటే! పెళ్లి చెయ్యాల్సిన బాధ్యత ఆడపెళ్లివారిది. తల్లి కలగజేసుకుంది. అలా అయితే మన స్థాయికి తగ్గట్టు మనం జరిపిస్తాం. అందుకు వాళ్ళిష్టపడాలి. లేదంటే తమ స్తోమతకు తగ్గట్టు వాళ్ళే జరిపించుకోవాలి. అంతేగాని మనం పెళ్లి ఎలా జరిపించాలో వాళ్ళు చెబితే ఎలా? ఏదేమైనా ఫ్లాట్ అమ్మి పెళ్లి చెయ్యడానికి నేను ఒప్పుకోను. మా తాహతకు మించి ఘనంగా ఏర్పాట్లు చెయ్యలేమని స్పష్టంగా చెప్పెయ్యండి. వాళ్ళు సరేనంటే ముందుకెళ్దాం. లేదంటే మనకు తగ్గ మరో సంబంధం చూసుకుందాం. ఇంతకన్నా తను చెప్పాల్సిందేమీ లేనట్టు ఊర్మిళ తన గదిలోకి వెళ్ళిపోయింది. కూతురి మాటలకు భార్యాభర్తలిద్దరూ మొఖాలు చూసుకుంటూ స్థాణువుల్లా నిల్చుండిపోయారు.